అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాయబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కృపాకర్ రెడ్డి స్పందించారు. ఇమ్మడి రవి గురించి కూడా ఎవరికీ తెలియదని వార్తల్లో వచ్చేకే తమకు అతని గురించి అర్థమైందన్నారు. తమ కమ్యూనిటీలో సిసిఎస్ పోలీసులు తనిఖీలు చేశారని తమకు మరుసటి రోజు తెలిసిందని చెప్పారు. ఏదేమైనా తప్పు చేసిన వారు ఎవరికైనా సరే శిక్ష పడాలన్నారు. చట్ట వ్యతిరేక పనులను ఎవరూ చేసినా కట్టడి చేయాల్సిందిగా తమ కమ్యూనిటీ తరపున పోలీసులకు తెలియజేస్తూ కృష్ణారెడ్డి తెలిపారు. మా సొసైటీ నుంచి మాకైతే ఒక బాధాకర విషయం ఏంటంటే మా సొసైటీ పేరు అన్నెసెసరీగా స్ప్రెడ్ అవుతున్నందుకు. యాక్చువల్లీ ఇక్కడ సరే ఇది పెద్ద కమ్యూనిటీ, ఇక్కడ ఎంతో మంది ఉంటారు, ఎంతో వృత్తులతో వృత్తులు చేస్తుంటారు కాబట్టి అండ్ ఎవరు అనేది ఎవరికి మాకు తెలియదు. అదే ఎవరు పట్టించుకోరు. ఇక్కడ జనరల్ అపార్ట్మెంట్ కల్చర్ ఎవరిది వాళ్ళే ఉంటారు, ఎవరు పట్టించుకోరు. సో దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే మన 2 days బ్యాక్ సిసిఎస్ టీం వాళ్ళు వచ్చేసి, పోలీస్ టీం వచ్చేసి ఈ ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అనే అబ్బాయిని, ఐబొమ్మ ఆపరేటర్ అట, అతను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసినప్పుడు మేము ఎందుకంటే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, దానికి అనుగుణంగా మా టీం అప్డేట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే సైబర్ క్రైమ్ చేసినట్టు సార్ ఇంట్లో అన్ని సిస్టమ్స్ హార్డ్ డిస్క్స్ అన్ని దొరికాయి. పోలీసు వాళ్ళు చాలా సీరియస్ అయిన అతని మీద అతను తీసుకొని వెళ్ళిపోయారు సీజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ డే పొద్దున మా అందరికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐబొమ్మ వాళ్ళని. సో దాని ప్రకారం ఐబొమ్మ అంటే అందరు స్టాండ్, ఎందుకంటే ఐబొమ్మ ఈ రోజు కాలంలో ఐబొమ్మ ఒకటి మూవీ రూల్స్, ఒకటి వెబ్సైట్స్, మూవీ ఇండస్ట్రీని చాలా చేంజ్ చేస్తున్నది. నెక్స్ట్ డే మూవీస్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది దీన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో అందరు షాకింగ్ ఏంటంటే ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూకట్పల్లిలో ఎక్కడ అంటే మా సొసైటీ పేరు చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ ఎవరో ఉంటుంటారు, దాంట్లో అందరు ప్రతి ఒక్కళ్ళు అలా ఆ విధంగా కాదు. సో అల్టిమేట్లీ ఎవరికి ఏ ఆర్గనైజేషన్ తప్పు చేసినా వాళ్ళకి నష్టపరిచినా తప్పే. అల్టిమేట్లీ అండ్ దట్టు ఒక పోలీస్ టీం అనేది వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేసినప్పుడు, తప్పు పని చేసుకుంటే ఛాలెంజ్ చేసినా కూడా చాలా తప్పు. సో అల్టిమేట్లీ సిసిఎస్ టీం కూడా వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా పట్టుకోవడము, అందులోనూ ఒక వ్యవస్థని సపోర్ట్ చేయడం. ఎందుకంటే 8,000 కోట్లు అంటే ఇండైరెక్ట్లీ టాక్సెస్ రూపంలోనే కానీ గవర్నమెంట్ కే కానీ అందరికీ నష్టమే జరుగుతుంది. కాబట్టి ఏదైనా మంచి పని జరిగింది అనుకుంటాను నేనైతే. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.